హాయ్ గాయ్స్, ఈ యొక్క ఏపీ డిఎస్సి గురించి అయితే కనుక కొన్ని వివరాలు అయితే కనుక మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరి హయాంలో ఏ విధంగా డిఎస్సీలు నిర్వహించారు, ఎవరు ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు, ఎవరు ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశారు అనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే వివరించబోతున్నాను. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అవన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా అయితే డిజైన్ చేసుకుని అయితే కనుక హార్డ్ వర్క్ చేసి మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలను అయితే కూడా అందరూ లైక్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, మన వీడియోలో ఎప్పుడు నేను లైక్ చేయమని కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేయమని కూడా ఎప్పుడు కూడా నేను అడగను. బట్ ఇలాంటి వీడియోలకి అయితే కనుక లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ యొక్క చైతన్యం వస్తుంది. ఈ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి అభ్యర్థుల్లో కూడా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకేనా? సో ఇది గైస్, అయితే ఇది అందరినీ కూడా నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి వీడియో మాత్రమే. ఓకేనా గైస్? అయితే ఎవరి హాయంలో ఎలా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారని మనం చూస్తే కనుక ఎన్టీఆర్ 1984, అలాగే 1986, 1989లో 3 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేశారు. ఓకే, ఆయన అప్పట్లో అయితే కనుక 3 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేశారు. ఇప్పుడు 1984, 1986, 1989 ఇంచుమించుగా 2-3 సంవత్సరాల వ్యవధిలో అయితే నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారు. అయితే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఓకే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1994లో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. ఓకే, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్లయితే కనుక 1996, 1998, 2000, 2001, 2002, 2003 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. మనకు చూసుకున్నట్లయితే కనుక 6 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క డిఎస్సి ప్రక్రియను అయితే భర్తీ చేశారన్నమాట. ఇక అదేవిధంగా విభజిత ఏపీలోనూ కూడా 2014, 2018లో 2 నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే అవి జరిగినప్పటికీ కూడా ప్రక్రియ అనేది తర్వాత అయితే పూర్తవడం జరిగింది. ఓకే, ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006, 2008లలో అయితే కనుక నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేశారు. ఇక మెగా డిఎస్సికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కనుక 2 సార్లు డిఎస్సి నిర్వహించడం అయితే జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేశారు. ఏ ప్రభుత్వంలోనూ కూడా సరిగ్గా ఎన్నికలకు 2-3 నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు డిఎస్సికి సంబంధించి. అయితే 3 నెలల ముందే ఈ యొక్క తప్పుల తడక నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఇది కూడా పెండింగ్లో అయితే ఉంది. ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ విడుదల చేయలేదు కానీ హామీలు అయితే ఇచ్చారు. ఓకే, 23,000 డిఎస్సి పోస్టులతో అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 5 సంవత్సరాలు అయితే పరిపాలన పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. అయితే లేటెస్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అది కూడా ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉంది. అది వాయిదానా లేకపోతే రద్దు అవుతుంది అనేది కూడా మనకైతే తెలియదు. అయితే 3 నెలల ముందు, ఎన్నికల ముందు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది అందరికీ కూడా ఎన్నికల్లో భాగమే, ఎన్నికల స్టంట్ అని కూడా అందరికీ అర్థమైంది. ఇక అయితే కనుక పూర్తి ప్రక్రియ అనేది మనకి పూర్తి ప్రక్రియ పైన ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య 0, ఓకే, నిర్వహించినటువంటి డిఎస్సి 0 నోటిఫికేషన్ అయితే కనుక ప్రజెంట్ ఒకటైతే తీశారు. అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఓకే, ఇక ఏ ప్రభుత్వంలోనూ కూడా సరిగ్గా ఎన్నికలకు 2-3 నెలల ముందు అయితే నోటిఫికేషన్ ఇవ్వలేదు. అలా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒక టీచర్ పోస్టులను భర్తీ చేయని తొలి ప్రభుత్వంగా అయితే కనుక జగన్ సర్కారు అయితే రికార్డు సృష్టించింది. మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చిన వైఎస్ సహా గత సీఎంలు ఎవ్వరూ మెగా డిఎస్సి హామీలు అయితే ఇవ్వలేదు. కానీ భారీ సంఖ్యలో అయితే పోస్టులను భర్తీ చేశారు. మెగా డిఎస్సి అని హామీ ఇచ్చి ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా మాట తప్పి మడమ తిప్పేసింది ప్రస్తుత సీఎం జగన్ ఒక్కరే. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సీఎంల అందరిలోనూ కూడా
అత్యధికంగా డిఎస్సీలు నిర్వహించిన సీఎంగా అయితే కనుక శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక రికార్డు సృష్టించారనమాట. ఓకే, 6 సార్లు డిఎస్సీలను నిర్వహించి 2 సార్లను డిఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మనకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ పది మేరకు అయితే కనుక నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. అలాగే తర్వాత పొజిషన్ మనం చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు 1984, 1986, 1989లో 3 డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు భర్తీ చేశారు. ఓకే, సో అలాగా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళ పరిధి మేర అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి అయితే కనుక ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరిగింది.